నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలకి తగ్గట్టుగా ప్రతి ఒక్క ప్రాంతం వాళ్ళు ఎన్నో రకాల ధర్మాలని ఆచరిస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో చాలా రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి, సహజమే. ప్రేక్షకులు వాళ్ళకు కలిగిన సందేహ నివృత్తికై ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తున్నారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ఉపన్యాస శిరోమణి, వేద విభూషణ, జ్యోతిష బ్రహ్మ, ఆగమవారధి, ధర్మనిధి, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ కందాడే శ్రీ రామానుజాచార్యులు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. శుభం వర్ధత. మొదటి ఉత్తరం చూద్దామండి. సముద్ర జలంతో అభిషేకం చేయవచ్చా, తెలియచేయగలరు అంటూ సుధాకర్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. అభిషేకం అంటేనే సముద్ర జలం కావాలి. మీకు ఉదాహరణ కావాలంటే రామచంద్రుని పట్టాభిషేకానికి విభీషణుడు, సుగ్రీవుడు, 4 రాక్షసులను 4 వానరులను పంపాడు 4 సముద్రాల దగ్గరికి. తూర్పు సముద్రం, దక్షిణ సముద్రం, పశ్చిమ సముద్రం, ఉత్తర సముద్రం. వెళ్ళి తీర్థం తీసుకురండి. అవి కాక ఇంకొక 11,000 మందిని వానరులను పంపించారు. నదీ తీర్థం, నదుల తీర్థం. అంటే 11,000 నదుల తీర్థం, 4 సముద్ర తీర్థంతో అభిషేకం చేశారు రాముడికి. సముద్రం అంటే నదీనాం పతి. నది అనేది స్త్రీలింగం, సముద్రుడు పుంలింగం. అంటే నదులు భార్యలు, సముద్రం భర్త. సముద్రంలో నదులన్నీ కలుస్తాయి కదా. సముద్ర జలం అన్నిటికంటే శ్రేష్టమైన జలం. అన్ని నదులే ఉంటాయి, నదులన్నీ. అలా తప్పకుండా ఆ జలం తేవాలి, ఆ జలంతో అభిషేకం చేయాలి. అలా చేసినప్పుడే సకల పాపాలు పోతాయి. ఇంకో చమత్కారం ఏమిటంటే అందులో ఒక పరమార్థం కూడా ఉంది. సముద్రంలో ఎన్ని నదుల తీర్థం వచ్చి కలిసినా ఉప్పొంగదు కదా. ఎంత వర్షం జలం వచ్చినా ఉప్పొంగదు. అడుగు నుంచి ఊట వచ్చినా ఉప్పొంగదు. వర్షం రాలేదు, తగ్గుతుందే. నది జలం రాలేదు, తగ్గుతుందే. లేదు. నీరు వచ్చినా ఒకే తీరే ఉంటుంది, రాకున్నా ఒక తీరే ఉంటుంది. అలలు ఉన్నా ఒక తీరే ఉంటుంది, అలలు లేకున్నా ఒక తీరే ఉండాలి. మనమందరం సముద్రుణ్ణి చూచి ఆ గుణం నేర్చుకోవాలి. అంటే సంపదలు వచ్చినా ఆపదలు వచ్చినా ఒక తీరే ఉంటాయి. ఎందుకు? మనం ఏడిస్తే ఆపదలు పోవు కదా. మనం నవ్వితే సంపదలు కొత్తవి వస్తాయా? కర్మానుగుణంగా అవి ఇవి వస్తాయి, తప్పదు. కర్మ చేస్తున్నాం కాబట్టి ఆపదలు వస్తాయి, సంపదలు వస్తాయి. నీ ప్రయత్నంతో పని లేదు కదా. ప్రయత్నం లేకుండానే దుఃఖాలు వస్తాయి, ప్రయత్నం లేకుండానే సుఖాలు వస్తాయి. ప్రయత్నం దానికి ఎందుకు? అందుకు సంపత్తౌచ విపత్తౌచ మహతాం ఏకరూపత. మహానుభావులు సంపద వచ్చినా ఆపద వచ్చినా ఒకే తీరుగా ఉంటారు. దృష్టాంతం సముద్రుడు. సముద్రం వల్ల ఆ గుణం నేర్చుకోవాలని ఎన్ని నదులు లోపల, ఎన్ని రత్నాలు లోపల దాగి ఉన్నా పైకి ఏమీ లేనట్టే ఉంటాం. మరి ఈనాడు మన దగ్గర 4 రూపాయలు రాగానే నా అంత వాళ్ళు లేడు ఎగురుతాం కదా. సంపద ఉన్నా సామాన్యంగా ఉండాలి, ఆపద ఉన్నా సామాన్యంగా ఉండాలి. వచ్చిన ప్రతివాడికి ఉన్నదెంతో కొంత ఇవ్వాలి. అందరూ వస్తుంటారు కదా సముద్రం దగ్గరికి, పడవలతో వస్తారు, ఏవో తీసుకుంటారు. ఎవరికేం కావాలో వాళ్ళకి అవి ఇస్తాడు. తాను ఏమీ లేనివాడు కాదు, అన్నీ ఉన్నవాడు కాదు. ఇన్ని గుణాలు సముద్రం మనం నేర్చుకుంటే బాగుపడతామని ఆ జలంతో అభిషేకం చేయాలి. అది అందులో పరమార్థం. అంటే సముద్ర నీరు ఉప్పుగా ఉంటుంది కదా, ఉప్పు నీళ్ళతోటి చేయొచ్చా అని ఎవరన్నారు? మన శరీరానికి ఉప్పు అవసరం లేదా? మనం తాగే మంచినీటిలో ఉప్పు శాతం లేదా? ఒప్పుకుందామా? ఉప్పు శాతం లేకుంటే బతకం మనం. ఉప్పు లేకుంటే మానవుడు బతకలేడు. శరీరంలో లవణం
ఒక నీళ్ళలో కాదు, ప్రతి కూరగాయలో లవణ శాతం ఉంది. అందుకే ఆరోగ్యం ప్రకారం కొత్తగా మళ్ళీ ఉప్పు ఎందుకు వేసుకున్నాం అంటాడు వ్యాసుడు. ప్రతి కూరగాయలో ఉప్పు ఉంది, ప్రతి పండులో ఉప్పు ఉంది, ప్రతి కాయలో ఉప్పు ఉంది, ప్రతి నీటిలో ఉప్పు ఉంది, ప్రతి ఆకులో ఉప్పు ఉంది. నీ శరీరానికి ఎంత ఉప్పు కావాలో అంత ఉప్పు ప్రకృతిలో ఉంది. మళ్ళీ నువ్వు కూరలు కోసుకొని మళ్ళీ అందులో నూనె వేసి గోలించి మళ్ళీ అందులో ఉప్పు వేసి ఇంత కారం వేసి దాన్ని పాడు చేసావు కదా, బాగు చేసావా? కూరగాయ నీ చేసావు, పాడు చేయలేదా? చక్కని పుల్లని మామిడికాయ చేతికిస్తే దాన్ని కోసి అందులో ఉప్పు కారం కలిపి, ఏం కర్మ? జామ పండిస్తే అందులో ఉప్పు వేస్తాడు, అందులోనే ఉప్పు ఉంది. అంటే మనం వస్తువును చెడగొట్టకుండా తినలేము, అంత మంచివాళ్ళం మనం. అందువల్ల ఉప్పు ఉంది కాబట్టి స్నానం చేయవద్దు అన్నమాట తప్పు. ఉప్పు మనకు కావాలి. మనం స్నానం చేసినంత మాత్రాన ఆ ఉప్పు అంతా మన శరీరానికి ఏం పట్టదు. మనం స్నానం ఎంత చేస్తామో 2 చెంబులు 4 చెంబులు చేస్తాం. సముద్రంలో ముడుగుతాం కదా, ఎంత ఉప్పు అంటుంది వాటి మీద. కాబట్టి ఉప్పు ఉంది కాబట్టి పనికి రాదు అనుకుంటే ఉప్పు లేని పదార్థమే లేదు. ఉప్పు లేకుంటే మనం కూడా లేము. మనకు అందుకే శాస్త్రకారుడు చెప్తాడు, ఉప్పు తినటం మానేయి, నీకు బీపీ లేదు, డయాబెటిక్ లేదు. ఉప్పు మానేసి రోజు 100 లడ్డూలు తిను, నేను హామీ అన్నాడు డాక్టర్ గారు. అన్ని రోగాలు ఉప్పుతోటే వస్తాయి, అన్ని ఆరోగ్యాలు ఉప్పుతోటే వస్తాయి. అంటే లిమిట్ దాటకూడదు. అందువల్ల ఆ అనుమానాలు వద్దు, హాయిగా స్నానం చేయాలి, అభిషేకం చేయాలి, ఆ గుణాలు నేర్చుకోవాలి, బాగుండు. మరి ఉత్తరం చూద్దామండి. లలిత ఖమ్మం నుంచి రాస్తున్నారు. మూఢంలో శుభకార్యాలు ఎందుకు చేయకూడదు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మూఢాలు 2 అంటాం, గురుమౌఢ్యము, శుక్రమౌఢ్యం. అంటే ఆ సమయంలో గురువు కనపడడు, గురువు అస్తమించి ఉంటాడు. శుక్రుడు అస్తమిస్తే శుక్రమౌఢ్యం, గురువు అస్తమిస్తే గురుమౌఢ్యం. ప్రతి కార్యానికి శుభగ్రహాలు ఆ ఇద్దరే కదా, గురువు శుక్రుడే కదా, శుభగ్రహాలు వాళ్ళే. తక్కిన వాళ్ళు పాపగ్రహాలు శుభగ్రహాలు మారుతుంటాయి, వీళ్ళిద్దరు మారరు శుభగ్రహాలు. మరి శుభగ్రహ దృష్టి లేకుండా వివాహం చేసుకుందామా? ప్రధానం ఏం కావాలి? ఏ పని చేసినా ఆ సమయంలో ఆ సమయాన్ని ఆ గ్రహాలు చూడాలి. గ్రహ దృష్టి అంటాం, గ్రహ వేధ అంటాం, గ్రహ పాతం అంటాం, మరి అలా ఉన్నాయి శాస్త్రంలో. ఆ గ్రహము చూచినప్పుడు ఆ పని మంచిది అవుతుంది. శుభగ్రహం చూస్తే శుభం, పాపగ్రహం చూస్తే శని దృష్టి ఉండకూడదు, కుజ దృష్టి ఉండకూడదు, గురు దృష్టి ఉండాలి, శుక్ర దృష్టి ఉండాలి, బుధ దృష్టి ఉండాలి. కాబట్టి ప్రధానమైన గ్రహాలు గురు శుక్రుడు కాబట్టి వారు కనపడనప్పుడు, ఇద్దరిలో ఒకరు కనపడకున్నా ఏ శుభకార్యాలు చేయకూడదు. ఎందుకంటే గురువు అనేటువంటి వాడు తెలివిని, జ్ఞానాన్ని, బుద్ధిని అని ఒకటే అనుకుంటున్నారా? ఆలోచనలను, అభిప్రాయాలను, సంకల్పాలను కలిగించేవాడు బృహస్పతి. శుక్రుడు ఆరోగ్యాన్ని, ధనాన్ని, బలాన్ని, స్థైర్యాన్ని, సమయోచిత ప్రజ్ఞనిచ్చేవాడు శుక్రుడు. మరి ఆ 2 లేకుంటే గతి ఏంటి? అవి కావాలి కదా. అందుకోసం అవి 2 అస్తమించినప్పుడు, గురువు అస్తమించినా శుక్రుడు అస్తమించినా ఆ కార్యక్రమం చేయకూడదు. అది విధానం. ఇది మనకు చాంద్రమానంలో ఎక్కువ దీన్ని పాటిస్తారు. సౌరమానంలో వాళ్ళకు సామాన్యంగా మూఢం తక్కువ అంటారు, కొందరు లేవని కూడా అంటారు. ఏమైనా గురు శుక్రుల దృష్టి లేకుండా శుభకార్యం చేయకూడదు కాబట్టి మూఢములలో కార్యములు చేయరాదు. మరో ఉత్తరం చూద్దామండి. స్వాతి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ఏదైనా పని చేసేటప్పుడు పంచాంగాల్లో ఏ అంశాలను చూడాలి? మనం స్వచ్ఛంగా చెప్పుకున్నాం పంచాంగం అని. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం, ఇవి పంచ. ఇందులో
ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి మనకి వస్తుంది. ప్రధానంగా అందరూ చూచేది తిథి, వారం, నక్షత్రం, తరువాత లగ్నం, దాని తర్వాత లగ్నంలో ఉండేటువంటి శుభ పాపగ్రహాల దృష్టులు. అలాగే ప్రయాణానికి యోగం చూడాలి. ప్రయాణం చేస్తాం కదా, అప్పుడు ఏం యోగం ఉందో చూడాలి. హోరా అంటారు చూడండి, హోరా వేరు, గుళిక వేరు, యమగండం వేరు, మరి యోగం వేరు. అందులో యోగంలో కూడా రకరకాల యోగాలు ఉంటాయి. ఈ ఉన్న 27 కరణాలు, ఏదో 13 కరణాలు చెప్తాం కదా యోగాలని, ఈ యోగాలు కరణాలు కాకుండా ఇంకా వేరే యోగాలు కూడా ఉన్నాయి. దగ్ధ యోగం, శుభయోగం, రెంటిని కలిపితే 13 రాకూడదు. తిథి వారం 13 వచ్చింది అనుకో, దగ్ధయోగం అంటాడు. ఉదాహరణకు ఏకాదశి సోమవారం అయింది, మనం ఏమనుకుంటాం, చాలా ప్రశస్తంగా ఉంది అనుకుంటాం. సోమవారం ఏకాదశి 2 మంచివే కదా, కానీ 2 కలుపుకుంటే ఎంత అయింది? 11, 2, 13 దగ్ధయోగం. అలాగే ద్వాదశి పాడ్యమి పనికిరాదు. ఇలా కొన్ని విషయాలు ఉంటాయి. ఇలా యోగాలు ప్రయాణానికి, శుభకార్యానికి కొన్నిటికి చూడాలి. అన్నప్రాశనం, అక్షరాభ్యాసం, కేశఖండనం, ఈ 3టికి కరణం చూడాలి. కరణం తిథి, వారం, నక్షత్రం, కరణం. ఇక యోగం అనేది సందర్భాన్ని మనం చెప్పుకుంటాం. కాబట్టి ఇలా ఒక్కొక్క కార్యక్రమానికి కొన్ని చూస్తాం. అన్ని తప్పవటివి తిథి, వారం, నక్షత్రం. ఇందులో వారం కంటే తిథి గొప్పది, తిథి కంటే నక్షత్రం గొప్పది. నక్షత్ర బలం బాగుండి లగ్న బలం బాగుంటే తిథి కొంచెం అటు ఇటు అయినా చేసుకోవద్దు. మన వివాహాలు అష్టమి నాడు చేస్తాం, సవితి నాడు చేస్తాం, షష్ఠి నాడు చేస్తాం, చతుర్దశి నాడు చేస్తాం. ఎప్పుడు నక్షత్రం బాగుండి, వారం బాగుండి, లగ్నం బలం బాగుంటే చేస్తాం. అందువల్ల వారం కంటే తిథి గొప్పది, తిథి కంటే నక్షత్రం గొప్పది, నక్షత్రం కంటే యోగం గొప్పది, ఇలా యోగం కంటే లగ్నం గొప్పది. మళ్ళా లగ్నంలోనూ గ్రహదృష్టి, గ్రహదృష్టిలలో గురు, బుధ, శుక్రుడు. లగ్నానికి గురుదృష్టి ఉంటే 1,00,000 దోషాలు పోగొడుతుంది. గురువు కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ కేంద్ర స్థానాల్లో అంటే 1, 4, 7, 10 ఈ స్థానాలలో ఉంటే 1,00,000 దోషాలు పోతాయి. అంటే నవ్వులు ఏ ఒక్కరున్నా, నవ్వులున్న పని లేదు, ఏ ఒక్కరున్నా 1,00,000 దోషాలు పోతాయి. అందుకే లగ్నము, లగ్న దృష్టి, లగ్న గ్రహస్థితి, తిథి, వారం, నక్షత్రం, కొన్నిటికి యోగం, చాలా తక్కువ వాటికి కరణం, అన్నిటికీ లగ్నం. ఇవి మనం చూచి కార్యక్రమాలు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు వస్తాయి, సంతోషంగా ఉంటాం. మరో ఉత్తరం చూద్దామండి. వరంగల్ నుంచి సుబ్రహ్మణ్యం రాస్తున్నారు. సోమవారం రోజున వివాహాలు చేయకూడదు అని అన్నారు, నిజమేనా? మనకు శాస్త్రంలో సోమే సపత్నీ ప్రదహ అని ఒక మాట ఉంది. సోమవారం వివాహం చేస్తే సవతి వస్తుంది అని. అంటే అర్థం ఆ అబ్బాయి మరో పెళ్లి చేసుకుంటాడు. కొందరు మహానుభావులు దాన్ని సా కాదు సు అని పెట్టి సుభద్రదహ అన్నారు. అంటే మంచి భార్య వస్తుంది. ఎట్లని అర్థం ఒకటే కదా, ఉన్న భార్య మంచిది కదా. అంటే సోమవారం పెళ్లి చేసుకుంటే భార్య మంచిదవుతుంది అని ఒక వాదం ఉంది, సవతి వస్తుందని మరొక వాదం ఉంది. కానీ చాలామంది దాన్నే ఒప్పుకుంటారు, మొదటి దాన్ని. అంటే తప్పకుండా అబ్బాయికి రెండో పెళ్ళి అవుతుందన్నమాట సోమవారం చేసుకుంటే. అందుకే సోమవారం నాడు వివాహం చేయరు. దానికి కారణం ఏంటంటే సోమ అంటే ఎవరు అధిపతి? చంద్రుడు కదా, వాడికి అందరూ భార్యలు 27 మంది కదా, ఇంటే 28 మంది అనుకుందాం. కాబట్టి ఆనాడు చేసుకుంటే వీడికి అదే గతి. పోనీ ఇంకో అర్థం చెప్పుకుంటాం, సోమ అంటే స ఉమా, పార్వతీ సహితుడు ఎవరు? శంకరుడు. ఆయనకి ఎందరు భార్యలు? 2 కదా.
ఇలా శంకరుడు అనుకున్నా, అటు చంద్రుడు అనుకున్నా బహుభార్యాత్వం ఉంది కాబట్టి అలాంటి సోమవారం నాడు వివాహం చేసుకుంటే వాడికి కూడా బహుభార్యాత్వం వస్తుంది. అది వాడి సంతోషమేమో, అమ్మాయికి అయితే ఏం కావాలి. అందువల్ల సోమవారం నాడు వివాహం చేయటం అనేది మన సంప్రదాయం కాదు. మరో ఉత్తరం చూద్దామండి. లక్ష్మి కాకినాడ నుంచి రాస్తున్నారు. దేవుడి కళ్యాణాలు చూడటం వల్ల ఎటువంటి ఫలితం వస్తుంది తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. కళ్యాణం చూడటం కాదు, కళ్యాణం చేయటం మరీ ఫలితం. ఇక్కడ మరో ప్రశ్న అడుగుతారు, మనకు కళ్యాణం ఒకసారే కదా జీవితం మొత్తంలో, వాళ్ళకు ప్రతిరోజు ఎందుకు, ప్రతి ఏడు ఎందుకు చేయాలి? ఏమిటి కారణం అంటే దేవుని కళ్యాణము అన్నా కళ్యాణం అన్నా అంతరార్థం వేరు. అమ్మాయి అబ్బాయి కదా ఒకటే అవుతారు, కళ్యాణం అంటే భార్యాభర్తలు అవుతారు. అప్పటిదాకా తల్లిగారింట్లో ఉన్న అమ్మాయి అత్తగారింటికి వెళుతుంది, లేదు తల్లిదండ్రులతో ఉన్న అమ్మాయి భర్తతో ఉంటుంది. అప్పటిదాకా తల్లి తండ్రి సర్వస్వం, వివాహం అయితే భర్తగారే సర్వస్వం, కానీ భర్తకు భార్యే సర్వస్వం. ఇలా అనుకున్న సరే బాధ లేదు. ఇది మనకు ఏ తత్వాన్ని చెబుతుంది అంటే జీవాత్మ పరమాత్మ. అమ్మాయి అంటే జీవాత్మ, అబ్బాయి అంటే పరమాత్మ. ఎందుకు చెప్పాలి? శాస్త్రం చెప్తున్నది. వాసుదేవ సయే వాసౌ పూర్ణ పురుష ఉచ్యతే. శ్రీమన్నారాయణుడు మాత్రమే పరిపూర్ణ పురుషుడు. స్త్రీ ప్రాయం ఇతరత్ సర్వం జగదేతత్ చరాచరం. సకల చరాచర జగత్తంతా స్త్రీలే. కాబట్టి జీవాత్మలందరూ స్త్రీలు, పరమాత్మ పురుషుడు. అమ్మాయి అంటే జీవాత్మ, అబ్బాయి అంటే పరమాత్మ. పెళ్ళి అంటే జీవాత్మ పరమాత్మను చేరటం, అంటే మోక్షాన్ని పొందటం. కళ్యాణం అంటే మోక్షం. మరి చూడటం మంచిదా కదా? కాబట్టి ఒక కళ్యాణమే కాదు, ఏ శుభకార్యమైనా వెళ్ళి చూడాలి. దానికి ప్రధాన కారణం అందులో మంత్రాలు ఉన్నాయి కదా, అవన్నీ వేద మంత్రాలు, పురాణ మంత్రాలు. అవి విన్నందువల్ల మన పాపాలన్నీ పోతాయి. ఆ దృశ్యాన్ని చూసినందువల్ల మనస్సు పవిత్రమవుతుంది. ఒక పుణ్యకార్యం చూచినా, ఒక పుణ్యమైనటువంటి మంత్రాలు విన్నా, అది 10 మంది మంచి వాళ్ళతో కలిసినా మన పాపాలన్నీ పోతాయి కదా. వేదములు విన్నా, పురాణములు విన్నా, ఉత్తమ కావ్యాలు విన్నా పాపాలన్నీ పోతాయని శాస్త్రం. అందువల్ల మనము చేసిన పాపాలు పోవటానికి వివాహాన్ని, ఉపనయనాన్ని, రాముడిదే కాదు ఏ పెళ్లి చూసినా చాలు. ఇహలోకంలో జరిగే పెళ్లి చూచినా మంత్రాలు అవే కదా, ఆ మంత్రాలే ఉంటాయి. కాబట్టి వేద మంత్రాలు వినటం వల్ల, ముఖ్యంగా సంకల్పం వింటాం, మహాసంకల్పం అంటాం. అంటే ప్రకృతి, మహత్తు, అహంకారము, పంచభూతాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచ విషయాలు కదా, నవద్వీపాలు, నవఖండాలు, సప్తద్వీపాలు, నవఖండాలు. ఇదంతా భూమి గురించి, లోకాల గురించి, బ్రహ్మాండం గురించి, తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం, సంవత్సరం, అయనం అన్నీ గొప్పవే కదా. అందులో అనంతమైన నదుల పేర్లు సంకల్పంలో, పర్వతాల పేర్లు సంకల్పంలో, క్షేత్రాల పేర్లు, అరణ్యాల పేర్లు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ పవనాలే. అలాంటి వాటి నామాలు విన్నా మన చివరకున్న తుప్పంతా పోతుంది, చేసిన పాపాలు పోతాయి, పవిత్రమైనటువంటి హృదయం కలుగుతుంది. మంచి సంకల్పం కలగాలంటే, పాపాలు తొలగాలంటే, పుణ్యాలు రావాలంటే కళ్యాణాన్ని చూడండి. ఆ కళ్యాణం రాముడిదైతే మరీ మంచిది కదా, సీతారామ కళ్యాణం కదా, రుక్మిణి కృష్ణ పరమాత్మ కళ్యాణం, పద్మావతి వెంకటేశ్వర కళ్యాణం, భగవంతుని కళ్యాణం చూస్తే మరి కాస్త ఫలితం ఎక్కువ. పాపాలు పోగొట్టుకుందాం, పుణ్యాలు సంపాదించుకుందాం, మంచి భావన పెంచుకుందాం, మంచివారం అవుదాం, మంచివారితో కలిసి ఉందాం. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. శుభం వర్ధతాం.
వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.